కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడ ఇంద్రపాలెం లాకుల్ అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వరులు, సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కమిటీ సభ్యుడు సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు మాట్లాడుతూ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే కేంద్ర పాలకులు ఇప్పటి వరకు 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారని, 2 సార్లు గ్యాస్ ధరలు పెంచారని విమర్శించారు. కమర్షియల్ వంట గ్యాస్ ధర 3,250కి చేరడం వలన చిరు వ్యాపారులు ఇబ్బందులు పడడమే కాకుండా సామాన్యులకు ఆహార కొరత ఏర్పడుతుందన్నారు. కేజీ బేసిన్ గ్యాస్ ఉత్పత్తిలో మన రాష్ట్రానికి సగం వాటా కేటాయించాలని, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని వామపక్షాలు డిమాండ్ చేశారు. ప్రజలంతా వామపక్షాల ఉద్యమానికి అండగా నిలబడాలని కోరారు. ఈ రాస్తారోకో కార్యక్రమానికి లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి సరగడ చంద్రశేఖర్ సహసభ్యులు సంఘీభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు గరగా దుర్గారావు, వీరబాబు, శ్రీ, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, నరసరాజు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు, 2 సార్లు గ్యాస్ ధరలు పెంచారు, అదేవిధంగా సిఎన్జి ధర పెంచారు, కమర్షియల్ గ్యాస్ ధర కూడా పెంచారు. ఈ రకంగా ప్రజలు నిత్యం వాడే నిత్యావసర వస్తువుల ధరలు వీటి కారణంగా పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది, అన్ని రకాలుగా ప్రజల జేబులకి చిల్లు పడుతుంది. మోడీ ప్రభుత్వానికి సిగ్గుందా? 2014లో నువ్వేం మాట్లాడావు? పెట్రోల్ ఎంత ఉంది, డీజిల్ ఎంత ఉంది మాట్లాడు, రూపాయి విలువ ఎంత ఉందని చెప్పేసి ప్రశ్నించావు. ఈ రోజు ఆ రోజుకి ఈ రోజుకి 3 రెట్లు నువ్వు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచావు. రూపాయి విలువ పతనమైంది, 96 పైసలు అయిపోయింది. నీకు సిగ్గుందా? దేశంలో ఉన్న బంగారాన్ని కూడా ఆర్బీఐ ద్వారా 3వ కంటికి తెలియకుండా 1,14,000 కోట్ల రూపాయలు అమ్ముకు దొబ్బవు. ఈ రోజు దేశాన్ని లూటీ చేస్తా ఉన్నావు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 50,000 కోట్ల రూపాయలు లెక్కలు తేల్చలేదని కాగ్ నివేదిక చెప్పింది. అదేవిధంగా తగ్గించాలి, పరిశ్రమలు తీసుకురావాలి, పెట్టుబడులు పెంచాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ వేవి చేపక నువ్వు ఈ దేశంలో మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నావు. అందుకనే పెంచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించే వరకు కూడా మా పోరాటం సాగుద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ మోడీ, గద్దె దిగు, నీ విధానాలు మార్చుకొని హెచ్చరిస్తా ఉన్నాం. పార్టీలో ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా కాకినాడలో ఐడియల్ కాలేజీ వద్ద ఇవాళ రాస్తారోకో నిర్వహిస్తా ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన రేట్లను నియంత్రించడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము విమర్శిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ రేట్లు పెరగడం వల్ల ప్రభావం రవాణా ఛార్జీల మీద పెరగడం వల్ల అన్ని ధరలు పెరుగుతా ఉన్నాయి. సామాన్య ప్రజల్ని నడ్డి వేల్చే విధంగా ఉన్నాయి. అందుకే తక్షణమే ఏదైతే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఉన్నాయో పెంచిన ధరలు తక్షణమే తగ్గించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే దీనిపై తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తాను కోరుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశానికి ఇవాళ 2 ఏళ్లు పూర్తయిన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరిగేటువంటి ఏదైతే ఇటీవల కేంద్ర ప్రభుత్వం దారుణంగా పెంచినటువంటి గ్యాస్, పెట్రోలు, డీజిల్ పెంచినటువంటి ధరలకు వ్యతిరేకంగా, అలాగే రిలయన్స్ కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే గాడిమొగ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సంస్థ మన ఓఎన్జీసీకి సంబంధించినటువంటి గ్యాస్ ని అక్రమంగా డ్రిల్ చేసి తీసుకుపోయింది. దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఆ రకంగా తరలించడం జరిగింది. ఇందులో ఈ రకమైనటువంటి ఈ చర్యని ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ కూడా గతంలో వేస్తే తక్షణం 30,000 కోట్ల రూపాయలు రిలయన్స్ అంబానీ చెల్లించాలని చెప్పేసి పార్లమెంటరీ కమిటీ తీర్మానం చేసింది. మళ్ళా పార్లమెంటరీ కమిటీని పక్కన పెట్టారని చెప్పేసి కోర్టుకు వెళ్తే కోర్టు కూడా నువ్వు 25,000 కోట్ల రూపాయలు తక్షణం ప్రభుత్వానికి చెల్లించాలని చెప్పేసి అంబానీకి ఆ రకంగా కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ అంబానీ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి రిలయన్స్ కంపెనీ మేము అవన్నీ చెల్లించేటువంటి పరిస్థితుల్లో లేవు, ప్రభుత్వంతో మేము మాట్లాడుకొని ఈ కేసుని కొలిక్కి వస్తామని చెప్పేసి ఆ రకంగా పబ్బం కట్టడం జరిగింది. అంచేత తక్షణం ఏదైతే రిలయన్స్ అంబానీ